నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం. అలాగే కర్కాటక రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్టయితే మాత్రం పునర్వసు నక్షత్రం 4 పాదం, అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మనకి కర్కట రాశి కిందకొస్తారు. అలాగే మనకి కర్కట రాశి వాళ్ళకి ఈ ఇయర్ అంటే 2025 మార్చి నుంచి కూడా మనకి చాలా విశేషమైనటువంటి వాళ్ళ జీవితంలోని అనుకోని సంఘటనలు. అంటే అవన్నీ కూడా పాజిటివ్‌గా ఇప్పుడు దాకా కూడా మనకి అనుకోనటువంటి సంఘటనలు నెగెటివ్‌గా జరిగాయి. ఇక నుంచి మనకు అన్నీ కూడా పాజిటివ్‌గా జరిగే అవకాశాలైతే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మనకి ఈ కుంభరాశిలోకి ఈ బుధ సంచారం మనకి ఈ నవగ్రహాల్లోని మనకి ఏదైనా సరే ఒక మంచి జరగాలి అంటే ఒక ఉద్యోగం రావాలన్నా, లేదంటే ఉద్యోగస్తులకి ఒక మంచి ఒక సాలరీ పెరగాలన్నా, లేకపోతే వాళ్ళకి ఒక మంచి పొజిషన్‌లోకి ఇంకో పొజిషన్‌లోకి వెళ్ళాలనుకున్నా, అలాగే వే వ్యవసాయం, అలాగే ప్రతి విషయంలో కూడా ఈ బుధుడి తాలూకా అనేక రకమైనటువంటి విశేషాలు మనం చెప్పుకుంటూ పోతే మన జీవితంలోని ఈ బుధుడి తాలూకా అనుగ్రహంతోటి మన జీవితంలో అనేక రకమైనటువంటి సంఘటనలు ఒకటి కాదు, 2 కాదు ప్రతీది కూడా ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, వివాహాల పరంగా, అలాగే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు పిల్లలకి. ఇలా మనం అన్ని విషయాల్లో కూడా బుధుడి తాలూకా బలం ఉన్నట్లయితే మాత్రం మనం అన్ని కూడా విజయాలు సాధించుకోగలుగుతాము. అలాగే ఈ బుధ సంచారం అనేది మనకి మళ్ళీ 50 సంవత్సరముల తర్వాత ఈ కుంభరాశిలోని క్షీణదశలోని వారు సంచారం జరగడం అనేది జరుగుతుంది. దీని వలన ద్వాదశ రాశుల్లోని మరీ ముఖ్యంగా నా మరి ముఖ్యంగా 3 రాశులకి దీని తాలూకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రయోజనాలనేవి కలిగే అవకాశం ఉన్నాయి. అలాగే కర్కట రాశి అవ్వచ్చు, అలాగే కన్య రాశి అవ్వచ్చు, అలాగే ధనుసు రాశి అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందులో మనం ముందుగా ఈ కర్కట రాశి కోసం తెలుసుకుందాం. వీళ్ళకి ఈ బుధ సంచారం ద్వారా, ఈ కుంభరాశిలో బుధ సంచారం ద్వారా కర్కట రాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు పొందగలుగుతారు? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము. ముందుగా పిల్లల విషయం కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చదువుకి అంటే వాళ్ళు ఎంత చక్కగా చదువుతారంటే పిల్లలు చదువు విషయంలోని వాళ్ళు ఆల్రెడీ బాగా చదువుతుంటారు కర్కట రాశిలోని. ఇంకా వాళ్ళు పేపర్ మీద ఎఫెక్ట్ చేసి 100కి 100% స్కోర్ చేసే విధంగా 100 పర్సెంటేజ్ తెచ్చుకునే విధంగా వాళ్ళు అలాగే అనుకున్నటువంటి సీటు సాధించుకోవడానికి, అలాగే వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడడానికి, అది ప్రైవేట్ రంగంలో గాని, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో గాని, వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో వాళ్ళు స్థిరపడడానికి, అలాగే వివాహాలు జరగడానికి గాని ఎందుకంటే గత 2, 3 సంవత్సరాల నుంచి కూడా మంచి వివాహ సంబంధాలనేవి దొరకటం లేదు. ఈ సంవత్సరం వాళ్ళకి వివాహ సంబంధాలనేవి వాళ్ళకి కుదరడం, అలాగే వివాహం జరగడం, ఇవన్నీ పనులు కూడా చాలా చకచకమని జరుగుతుంటాయి. దీనికి తోడుగా ఉద్యోగస్తులకి కూడా మంచి సాలరీ పెరగడం గానీ, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి ఇంకా కొంచెం వాళ్ళ పొజిషన్ అంటే ప్రమోషన్‌లు రావడం గానీ, అలాగే వాళ్ళు ఏదైతే వాళ్ళకి మెయిన్ హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారికి కొంచెం ఆరోగ్యం బావుండడం కానీ, ఇలా ఒకటి కాదు, 2 కాదు అనేక రకమైనటువంటి మన జీవితంలోని మరి ముఖ్యంగా ఆర్థిక విషయాలు. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా ఆర్థికంగా మనిషిని చాలా బలోపేతం చేస్తాడండి. ఆర్థికంగా మనం చాలా అప్పులైపోయి ఉంటాము. చాలా ఇబ్బందులు పడుతా ఉంటుంటాం. ఈ అప్పుల బాధల నుంచి మనం తీరేదెలా? ఎప్పుడు మనం ఈ ఇల్లు కొనుక్కోగలుగుతాం? ఎప్పుడైతే ఆస్తులు కొనుక్కోగలుగుతాం? ఇలా చాలా రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఈ కుంభరాశిలోని బుధ సంచారం ద్వారా కూడా ఈ కర్కట రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఒక మంచి పొజిషన్‌లోకి రావడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, సంఘంలో గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా బుధుడు మనకి ఇవ్వడంతోటి మన జీవితంలోని కొత్త వెలుగులు మనకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో, గత చాలా ఏళ్ల నుంచి మనకి చాలా పనులు అవ్వటం లేదు. ఈ సంవత్సరం అయినా సరే పనులు అవుతాయో, అవ్వవో అని చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం. అలాంటి వారందరికీ కూడా పనులన్నీ అయ్యే విధంగా, మన చేతికి డబ్బు అందటం లేదు. మనకు ఆ డబ్బు అందితే మన జీవితంలో చాలా పనులన్నీ కూడా చాలా విరివిగా జరుగుతా ఉంటాయని చెప్పి మనం ఆశిస్తుంటాం. అలాగే మనకు ఆ డబ్బులు మన చేతికి అందడంతోటి కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, ఇటు ఉద్యోగాల పరంగా, ఇటు మ్యారేజ్ సంబంధాల పరంగా, ఇటు ఆరోగ్య పరంగా. ఎందుకంటే మరి ముఖ్యంగా లేడీస్‌కి పాపం చాలా అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కూడా ఈ సంవత్సరం నుంచి కొంచెం ఆరోగ్య సమస్యలనేవి తగ్గే అవకాశం ఉంది.
ఇటు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఇంగా మరి ముఖ్యంగా స్త్రీలు కొత్తగా చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే భర్తకి కొంచెం ఏదో సహాయం చేసినట్టుగా కొంచెం వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా మనం కొంచెం సహాయం చేసినట్టు ఉంటది. ఏదో చిన్న వ్యాపారం అంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడదామనో, లేదంటే మిషన్ స్టిచ్చింగ్ చిన్నది ఏదైనా చేద్దామనో, లేదంటే చిన్న ఆన్‌లైన్ బిజినెస్ సారీస్ అమ్మడం గానీ, లేదంటే ఫ్యాన్సీ సామాను అమ్మడం గానీ, ఏదో ఒకటి చిన్న స్టార్ట్ చేస్తే దాన్ని కొంచెం కొంచెం నెమ్మదిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే బావుంటది కదా! అని చెప్పి పాపం చాలా కలలు కంటుంటారు. వాళ్ళందరూ కూడా మీరు ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే బుధుడి తాలూకా బలం మనకి ఎప్పుడైతే ఉంటుందో కొత్తగా నూతన వ్యాపారం మనం ఏదైనా సరే మొదలుపెట్టామంటే మాత్రం అది సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కర్కట రాశి వాళ్ళు నూతనంగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకుంటే మాత్రం పెట్టండి. అది కొంచెం పెట్టుబడితో పెట్టండి. కొంచెం బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవుతున్న కొద్దీ కూడా దాన్ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మీ పేరు మీద వ్యాపారం పెట్టినట్లయితే మాత్రం ఇంకా చాలా బావుంటుంది. అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బావుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చిన్నవి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి వాళ్ళు తేరుకొని వాళ్ళు చదువు మీద బాగా ఎఫెక్ట్ పెట్టుకోగలుగుతారు. అలాగే మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, చిన్న లైఫ్‌లో ఏవైనా సరే అంటే ఏదో చిన్న టీ కప్‌లో తుఫాన్ లాంటి చిన్న గొడవలవుతున్నాయి. చిన్న మనశ్శాంతి అనేది ఉండటం లేదు. ఎలాగా ఏంటని చెప్పి బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ 2025 మార్చి నుంచి కూడా మనకి కొంచెం మనశ్శాంతిగా కలిగే అవకాశం ఉన్నాయి. మనకు అనుకునేటువంటి పనులు ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా సరే కొంచెం అనారోగ్య సమస్యలున్నాయి. మనకి ఎంతొచ్చినా సరే డబ్బంతా కూడా మంచినీళ్ళలా ఖర్చయిపోతుంది. ఒక రూపాయి సంపాదిస్తే రూ. 2 ఖర్చయిపోతుంది. ఎలాగా ఏంటి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మార్చి నుంచి కూడా మనకి అన్నీ కూడా బావుంటుంది. వ్యాపార పరంగా బావుంటుంది. ఖర్చులు కూడా తగ్గించుకోగలుగుతాం. ఇటు ఆరోగ్యం బావుంటుంది. ఇటు పిల్లల కెరియర్ బావుంటుంది. ఇలా మన అన్ని 4 రకాలుగా కూడా మనం చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2, 3 సంవత్సరాల నుంచి కొంచెం నష్టాలు చూస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా ఎవరైతే వ్యవసాయం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎవరైతే పెడుతున్నారో ఆళ్ళకి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు బాగుంటే మన ప్రపంచం అంతా బాగున్నట్టే. వాళ్ళకి కొంచెం బావుండే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా మంచి పంటలు చేతికి అందే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి కర్కట రాశి వాళ్ళకి ఇటు పునర్వసు నక్షత్రం అవ్వచ్చు, ఇటు పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం అందరికీ కూడా అన్ని పనులు కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలున్నాయి. దీనికి తోడుగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే మన కుటుంబం మీద కొంచెం నరఘోష, నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మీద కొంచెం అంటే పిల్లల మీద మన కుటుంబంతో ఎక్కడైనా బయటకి వెళ్ళినా సరే, ఏదైనా సరే గుడికెళ్ళినా, ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా అందరి కళ్ళు కూడా మన కుటుంబం మీద ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. సుఖ సంతోషాలుగా ఉంటారు. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కర్కట రాశి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరిని కూడా. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు అన్నట్టుగా ఉంటారు. అయ్యో! మా జీవితంలో మా సుఖ సంతోషాలు లేవే ఈళ్ళెంత చక్కగా ఉన్నారేంటి పాపలతో సుఖ సంతోషాలతో అని ఎవరైతే యువతల భాగం నుంచి ఏడుస్తారో, అంటే వాళ్ళు బయట వాళ్ళవ్వచ్చు, బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఎవరైనా అవ్వనివ్వచ్చు. కానీ ఆ ఏడుపు ద్వారా కూడా అది మనకి నరఘోష అంటారనమాట. దీన్ని జెలసీ అంటారు కొంతమంది. ఏదైనా అవ్వనివ్వచ్చు. కానీ అది మనకి తగిలింది అంటే మాత్రం మన కుటుంబంలో అకారంగా గొడవలు రావడం గానీ, భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ రావడం గానీ, అనారోగ్య సమస్యలు, భర్తకి అనారోగ్య సమస్యలు, వ్యాపారం ఉండుండి డల్ అయిపోవడం, ఆస్తులు అమ్మేసుకోవడం, ఇలా ఏంటి మాకు ఎవరి నరఘోష మాకు తగిలింది. మేము ఎంత హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. ఒక్కసారిగా మా కుటుంబం అంతా కూడా అల్లజడిగా అయిపోయిందేంటి అని చెప్పి మనం ఇప్పుడు కూడా బాధపడుతుంటాం. దాన్నే నరఘోష అంటారండి. ఇలాంటి నరఘోష వచ్చింది అంటే మాత్రం కుటుంబంలో అనుకోలేనటువంటి సంఘటనలు, ప్రమాదాలు, ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంటది. అలాంటి నుంచి కూడా మనం కాపాడుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం కూడా ఉంది. మీరు ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉంటే మాత్రం మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో గాని, కుంకంతో గాని రాసి ఆ 11 అయితే 11 తమలపాకులు, 21 కాకుంటే 21 48 అయితే 48, 54 మీకు అవకాశం ఉన్నన్ని ఆకులతోటి దండలాగా కట్టి ఆ హనుమంతుని యొక్క మెడలో వేయడం గాని, లేదు ఆ తమలపాకుల్ని హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకొని, అభిషేకాలు చేయించుకొని, తండ్రి మా కుటుంబం మీద ఎటువంటి ఆపద రాకుండా, మా కుటుంబం మీద ఎటువంటి నరఘోష, నరదిష్టి తగలకుండా మా కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా చూడు తండ్రి అని చెప్పి మీరు మీ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. అలాగే మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి. రాని పక్షంలో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి నామం మీరు జపం చేసుకున్నా సరే
కుటుంబం అంతా కూడా ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు, అటు ఆంజనేయ స్వామి మన కుటుంబాన్ని ఇప్పుడు కూడా రక్షిస్తా ఉంటారు. మన జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా, మనకు ఆ జీవితంలో ఎటువంటి బాధలు రాకుండా, మన కుటుంబాన్ని అందరిని కూడా చల్లగా చూడటానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి నరఘోష, నరదిష్టుల వల్ల మన జీవితంలో అనుకోలేనటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. మీరు హనుమంతుని యొక్క గుడికి వెళ్తూ ఉండండి. దర్శనాలు చేసుకుంటూ ఉండండి. ఎప్పుడో హనుమాన్ చాలీసా చదవండి. రాని పక్షంలో శ్రీరామ, శ్రీరామ అనే నోటితో నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి. మీకు దీని తాలూకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ మార్చి నుంచి కూడా కర్కట రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. చక్కగా లైఫ్‌ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మనం ఇంకా చాలా వీడియోలు మనం ప్రతిది ఇంకా వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు కూడా 2, 3 వీడియోలు మనం చేస్తూ ఉంటుంటాం. అందుకే మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. జై శ్రీరామ్.